నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848505586. నేను గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా 7 సంవత్సరాలు పనిచేసి ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన విద్యార్థులు ఏ కోర్సుల్లో చేస్తే ఉద్యోగాలు వస్తాయి, జీవితంలో రాణిస్తారనే అంశము, అలాగే నీట్ పాస్ అయిన వాళ్ళు ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సులు కోర్సులో ఏ కాలేజీలు ఏ రాష్ట్రాల్లో చేరాలని సమాచారం ఇవ్వటానికి ప్రతిరోజు మే 15 నుంచి రాత్రి 8 గంటల తర్వాత జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నాను. జూమ్ మీటింగ్లో తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా పాల్గొని వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. ప్రత్యక్షంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఈ జూమ్ మీటింగ్ లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడవచ్చు. అలాగే నేను కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూపుల్లో మీరు జాయిన్ అయితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు మీకు అందేలా మేము పంపిస్తూ ఉంటాం. ఈ రోజున ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన తర్వాత సాంప్రదాయ కోర్సులు వెటర్నరీ, అగ్రికల్చర్, మరి హార్టికల్చర్, ఫిషరీస్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫారెన్సిక్, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, వీటిల్లో ఉద్యోగ అవకాశాలు లేవు. ఎంతో ఆశలు పెట్టుకుని ఫార్మాడీ 6 సంవత్సరాలు చదివినా అవకాశాలు లేవు. బి ఫార్మసీ చదివినా, ఎం ఫార్మసీ చదివినా ఉద్యోగమే రాదు. ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. కనుక ఈ 77 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సాంప్రదాయ కోర్సులో చేరి మనం ఇబ్బంది పడే కంటే కొత్త కోర్సులు ఏమొచ్చినాయి. ఈ మధ్యకాలంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో బీఎస్సీ 4 సంవత్సరాల పారామెడికల్ కోర్సెస్ వచ్చినాయి. వాటిని అలైడ్ హెల్త్ సైన్స్ కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్లో స్విమ్స్ తిరుపతిలోను, తెలంగాణలో నిమ్స్ హైదరాబాదులో కూడా ఈ పారామెడికల్ కోర్సులు ఎంసెట్ ఆధారంగా నిర్వహిస్తున్నారు. ఇక నీట్తో సంబంధం లేకుండా 4 సంవత్సరాల న్యాచురోపతి డాక్టర్ కోర్సు ఉంది, BNYS కోర్సు. అది కూడా బాగుంటుంది. 4.5 సంవత్సరాల కోర్సు, ఎంబీబీఎస్ సబ్జెక్టులు, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ అయిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ల పాటు ఎండి. అది ఆయుష్ అయినా, న్యాచురోపతి అయినా, ఎంబీబీఎస్ అయినా ఎవరైనా పీజీ చేయకపోతే ఎటువంటి భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపు తీసుకుని ఏమి చెయ్యాలా దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు. ఎంపీసీ చదివిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఎంపీసీ చదివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సు తీసుకుంటే హాట్ కేక్ లాగా ఉద్యోగం వచ్చేస్తుంది. 3.5 సంవత్సరాలకే ఉద్యోగం, క్యాంపస్ ఇంటర్వ్యూలు. అసలు డిగ్రీ రాకముందు 6 నెలల ముందు ఇదిగో మీ ఉద్యోగం అని ఉద్యోగం ఆఫర్ లెటర్ ఇస్తున్నారు. అందువల్ల ఎంపీసీ చదవటం ఇప్పుడు ఎవరైనా 10th ఉంటే మీరు బైపీసీ తీసుకోవద్దు, ఎంపీసీ తీసుకోండి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఎంపీసీలో పెట్టండి, బైపీసీలో పెట్టద్దు. కొంతమంది బైపీసీలోకి వచ్చి దిక్కుతోచక మళ్ళీ ఇంటర్మీడియట్ ఎంపీసీ స్ట్రీమ్లోకి వెళ్ళాలని బైపీసీ చదివి మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఎంబైపీసీ చదివారు. 12th క్లాస్ సిబిఎస్ఈ 12వ తరగతి చదివిన వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళచ్చు, అలాగే ఈ మెడికల్ స్ట్రీమ్ కూడా రావచ్చు. ఇప్పుడు ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వాళ్ళకి సాధారణంగా ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం ఉండదు. అసలు ఈ రోజుల్లో ఉద్యోగం రావాలంటే డిగ్రీ చదవాలి, పీజీ చదవాలి, ప్రవేశ పరీక్షలు రాయాలి,
ఎంతో కష్టతరమైంది. అటువంటి సమయంలో ఇంటర్మీడియట్ అర్హతతోనే చక్కటి ఉద్యోగం పొందే అవకాశము హెచ్సిఎల్ టెక్ వారు కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ బైపీసీ వాళ్ళతో పాటు ఇంటర్మీడియట్ సిఈసి, ఇంటర్మీడియట్ హెచ్ఈసి, మరి ఇంటర్ వొకేషనల్ కోర్సు వాళ్ళకు కూడా అవకాశం ఉంది. అయితే మీ ఇంటర్మీడియట్లో 75% మార్కులు ఉండాలి. 75% మార్కులు లేకపోతే దీనికి అర్హత లేదు. ఈ హెచ్సిఎల్ వాళ్ళు, హెచ్సిఎల్ టెక్ అనే కంపెనీ వాళ్ళు టెక్ బి అనే పథకాన్ని, ప్రోగ్రామ్ని ప్రారంభించారు. చాలా వినూత్నమైన కార్యక్రమం. ఇంటర్మీడియట్లో వాళ్ళు చేసే కార్యక్రమంతో నెలకి దాదాపు 1,50,000 రూపాయలు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మరి నెలకు 1,50,000 జీతం అంటే మనం ఊహిస్తామా? ఇవాళ ఎంటెక్లు, పిహెచ్డీలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకే 1,50,000 రానప్పుడు మరి ఇంటర్మీడియట్ తర్వాత నెలకు 1,50,000 సుమారుగా వస్తున్నాయంటే అది ఆశ్చర్యకరమైన విషయమే కదా, అద్భుతమే కదా. దీన్ని హెచ్సిఎల్ టెక్ కంపెనీ వాళ్ళు డిజిటల్ సపోర్ట్ ఎడ్యుకేషన్ అనే ఒక కార్యక్రమం కింద వినూత్నంగా భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఇది టెక్ బి అనే దీనికి నామకరణం చేశారు. ఈ నేను చెప్పిన ఇంటర్మీడియట్, వొకేషనల్, సిఈసి, హెచ్ఈసి, బైపీసీ 75% మార్కులు ఉన్నవారు వీళ్ళు వివిధ జిల్లాల్లో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారు. వాళ్ళు తేదీలు కూడా ప్రకటించారు. ఈ హెచ్సిఎల్ టెక్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ఐటీ అకాడమీ వారు సహకరిస్తూ ఏపీ ఐటీ అకాడమీ సుర్జీత్ సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సమన్వయం చేయబడుతూ ఉంది. వివిధ జిల్లాల్లో అక్కడ ఈ హెచ్సిఎల్ టెక్ కంపెనీ వారు విద్యార్థులను ఎంపిక చేసే కార్యక్రమాన్ని చేపడతారు. ఏ ఏ జిల్లాలలో ఎప్పుడెప్పుడు జరుగుతుందని మనం పరిశీలిస్తే ఆగస్టు 6 కృష్ణా జిల్లా, ఆగస్టు 8 నెల్లూరు జిల్లా, ఆగస్టు 9 గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, ఆగస్టు 10 కడప, ఆగస్టు 13 కర్నూలు, ఆగస్టు 17 అనంతపురం, ఆగస్టు 19 పశ్చిమ గోదావరి, ఆగస్టు 20 తూర్పు గోదావరి, ఆగస్టు 22 విశాఖపట్నం, ఆగస్టు 23 విజయనగరం, ఆగస్టు 24 శ్రీకాకుళం. ఇవన్నీ ఉమ్మడి జిల్లాలు. ఈ జిల్లాలలో 75% దాటి నేను చెప్పిన ఇంటర్ వొకేషనల్, సిఈసి, హెచ్ఈసి, ఇంటర్ బైపీసీ వాళ్ళు ముందుగానే మనం నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎక్కడ నమోదు చేసుకోవాలి? దానికి registrations.hcltechb.com. దీన్ని మీరు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడొచ్చు. registrations.hcltechb.com. ఒకవేళ మీకు వివరాలు కావాలి, దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి, టెక్బీ పథకం గురించి, దానికి వెబ్సైట్ ఉంది www.techb.com. ఎవరైతే ప్రాథమికంగా ఎంపికవుతారో 75 మార్కులు దాటి వచ్చిన వారు హెచ్సిఎల్ టెక్ కంపెనీ వారు ఎంపిక చేసిన తర్వాత సంవత్సరం పాటు చెన్నైలోనూ మదురైలోనూ శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ ఇచ్చే కాలంలో కొంత థియరీ ఉంటుంది,
కొంత ప్రాక్టికల్ ట్రైనింగ్, దాని ఇంటర్న్షిప్ అంటారు. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ జరిగేటప్పుడు నెలకు 10,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు. సంవత్సర కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక పరీక్ష పెడతారు. కెరీర్ యాప్టిట్యూడ్ పరీక్ష అని ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వాటిల్లో మంచి ప్రతిభ సాధించిన వారికి సంవత్సరానికి వార్షిక జీతము 17 లక్షలతో ప్రారంభమవుతుంది. అది 2-3 ఏళ్లలోనే 22 లక్షలకి వెళ్తుంది. అంటే ఇంటర్మీడియట్ అర్హతతో ఇంత సంపాదన అంటే మన ఊహకు అందదు. అంతేకాదు, మనం చదువు అంటే చదువు, ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు. ఈ హెచ్సిఎల్ టెక్లో ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు కొన్ని విశ్వవిద్యాలయాలతో, యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని పిల్లలు ఇంటర్మీడియట్ ఆగిపోకూడదు, బీటెక్ చదవాలి, ఎంటెక్ చదవాలి, ఉన్నత విద్యకి వెళ్ళాలని చెప్పి ఉద్యోగము చేసుకుంటూనే ఆయా యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించారు. ఎక్కడెక్కడ చదవచ్చు? అమిటీ యూనివర్సిటీ, బిట్స్ పిలాని, శస్త్రా యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం నాగపూర్, మనకి అమరావతిలో ఉన్న కేఎల్ యూనివర్సిటీ. వీటన్నిటితో అవగాహన ఒప్పందం ఉండటం వల్ల మీరు ఉన్నత విద్యకు వెళ్ళచ్చు. అంటే ఇక్కడ కంపెనీలో ఉద్యోగం, ఆ చదువు ఇంటర్మీడియట్తో ఆగిపోయింది. రేపు మీ పిల్లలు పుడితే డాడీ ఏం చదివామంటే ఇంటర్మీడియట్ అంటే మీకు సిగ్గే. ఎందుకంటే నీకు డబ్బులు రావచ్చు గాక, 1,70,000 2 లక్షలు ఉంటే పిల్లవాడు హేళన చేస్తాడు. ఏం డాడీ, ఏం మమ్మీ, ఏంటి నీ చదువు ఇంటర్మీడియటేనా అని హేళన చేస్తారు. అందుకని బీటెక్, ఎంటెక్, ఇంకా కావాలంటే పిహెచ్డి కూడా చేయొచ్చు. మీరు ఈ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు చక్కటి ప్యాకేజీలు వచ్చే కోర్సులు ఉన్నాయి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ మెషిన్ లెర్నింగ్, అట్లాగే డేటా సైన్స్. వాటిల్లో చేరి ప్రావీణ్యం పొందితే ఇక మిమ్మల్ని ఎవరు పట్టుకునే వాళ్ళు ఉండరు, కోట్లు సంపాదించబోతారు. అందువల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అట్లాగే ఇంటర్మీడియట్ బైపీసీ నీట్లో అర్హత సాధించలా, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ ఎందుకు వచ్చామా, ఇంటర్మీడియట్ బైపీసీలో చేరి తప్పు చేశామా అనుకుంటున్న వారికి ఇదొక సువర్ణ అవకాశంగా భావించండి. ఇంకా ఆలోచన చేయొద్దు. మీకు 75% దాటి ఉంటే ఈ హెచ్సిఎల్ టెక్ ప్రోగ్రాంలో, టెక్ బి ప్రోగ్రాంలో మీరు ఆ రిజిస్ట్రేషన్స్లో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని ఆయా డేట్స్లో ఇచ్చిన జిల్లాల్లో మీరు వారిని సంప్రదించి ఈ చెన్నైలోనూ మదురైలోనూ శిక్షణ పొంది ఇక దీన్ని మించింది లేదు మీకు. మీరు ఒక ఆదర్శప్రాయంగా ఉంటారు. ఇవాళ పెద్ద చదువులు చదివి ఎంటెక్లు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు, ఫార్మా డీల్ లాంటి 6 సంవత్సరాల కోర్సు చదివి ఉద్యోగం లేకుండా 10,000 15,000 వచ్చే పరిస్థితి లేనప్పుడు మరి మీకు అక్షరాల నెలకు 1,50,000 అంటే ఇది నమ్మలేని నిజం. నేనే ఆశ్చర్యపోయాను ఈ పథకం చూసి. ఇలాంటి పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశంలో అందరికీ వర్తిస్తుంది. సిబిఎస్ఈలో 12వ తరగతి చదివిన వాళ్ళు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి వాళ్ళు ఇంకొక వెసులుబాటు కల్పించారు. ఈ విద్యా సంవత్సరంలో 23-24 పాస్ అయిన వాళ్ళే కాక గత సంవత్సరం 22-23లో పాస్ అయిన వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించారు. 22 ముందు పాస్ అయితే ఉపయోగం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సంవత్సరం 23-24 వాళ్ళు కావాలి, 22-23 వాళ్ళు మాత్రమే దీనికి అర్హులన్నారు. కనుక దీని గురించి మీరు ఏమాత్రం సంకోచం లేకుండా ఈ పథకంలో చేరేయండి.
మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే జూమ్ మీటింగ్ లింక్లో చేరండి, నేను తదుపరి సమాచారం ఇస్తాను. మీకు జూమ్ లింకు, వాట్సాప్ లింకులు ఈ డిస్క్రిప్షన్ బాక్స్ అంటే తెలవని వారు నా వాట్సాప్ నంబర్కి అయ్యా మీ జూమ్ లింక్ పంపండి అని ఒక మెసేజ్ పెట్టండి. మీకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే పెద్ద ఉద్యోగం వచ్చే విధంగా మీకు సలహా సంప్రదింపులు ఇవ్వటానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులకు, రైతు బిడ్డలకు, దళిత బిడ్డలకు, బీసీ బిడ్డలకు, గిరిజనులకు, మైనారిటీలకు, అట్టడు వర్గాల వారికి చిన్న చదువుతో పెద్ద ఉద్యోగము. దీన్ని చెయ్యి జారవిడ్చొద్దు. అవకాశాలు మన ఒక్కసారే తలుపు తడతాయి. దాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళీ అవకాశాలు రావు. ఎంత మంచి కార్యక్రమాన్ని హెచ్సిఎల్ టెక్ కంపెనీ వాళ్ళు రూపొందించారో వాళ్ళకి ప్రభుత్వాలు, ప్రజలు, నిరుద్యోగ యువత కూడా ఎంతో రుణపడి ఉంటాయి. పెద్ద చదువులకి చదివితే ఫైళ్ళు సంఖలో పెట్టుకుని కనీసం 10% మందికి కూడా ఉద్యోగాలు రాని సమయంలో మీకు ఇటువంటి బంగారు సువర్ణావకాశము మీకు రావటం అనేది ఒక విశేషంగా భావించండి. మీరు ఆ హెచ్సిఎల్ టెక్ బి కార్యక్రమంలో భాగస్వాములు కావటానికి మీ వంతు కృషి చేయండి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని వాళ్ళకి మద్దతు ఇచ్చి డిజిటల్ సపోర్ట్ ఎడ్యుకేషన్ని చేరే విధంగా ప్రోత్సహించండి.